అపర్ణ వాళ్ళ ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఇక అంతలో కొంతమంది ఆఫీసర్స్ ఇంటికి రావడంతో ఇక కావ్య అయితే ఆఫీస్కు రాకుండా ఇంటికి వచ్చారేంటి, ఏంటి విషయం అని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళైతే రాజు సార్ ఉన్నప్పుడు మాకు రావాల్సిన బిల్లుల్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేవాళ్ళు. తను లేకపోయేసరికి బిల్లులు అలాగే పెండింగ్లో ఉండిపోయినాయి. మీరు వెంటనే ఆ బిల్లుని క్లియర్ చేయాలండి అని కావ్యతో చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటతో కావ్య ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. రాజు సంతకం లేకపోయేసరికి బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రాజు రాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆఫీసర్స్ అయితే పెండింగ్లో ఉన్న మా బిల్లుల్ని ఎలాగైనా క్లియర్ చేయండి అని కావ్యతో చెప్తూ ఉంటారు. ఇక కావ్య సమాధానం చెప్పకముందే అక్కడికి వచ్చిన రుద్రాని, పెండింగ్లో ఉన్న మీ బిల్లులు క్లియర్ కావాలంటే రాజు రావాలి, సంతకం పెట్టాలి, అప్పుడే మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు అది జరగని పని. రాజు చనిపోయాడు కాబట్టి తను చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ తీసుకొని సబ్మిట్ చేసి కావ్య పేరు మీద పవర్ ఆఫ్ పట్టా వచ్చేటట్టుగా చేసుకోవాలి. అప్పుడు కావ్య ఆ బిల్లుల మీద సంతకం పెట్టడానికి ఎలిజిబుల్ అవుతుంది. తను సంతకాలు పెడితే పెండింగ్లో ఉన్న మీ బిల్లులు క్లియర్ అవుతాయి, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి కావ్యకి అపర్ణకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన అపర్ణ అయితే గట్టిగా రుద్రాని నరుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి రుద్రాని నీకు, నా కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని చెప్తున్నాను కదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే సరే వదిన, మీరు చెప్పింది నిజమే అయితే రాజు బ్రతికే ఉంటే తనని పిలిపించండి, పెండింగ్లో ఉన్న ఈ ఫైల్స్ మీద సంతకాలు పెట్టించండి, లేకపోతే ఈ డెత్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టండి, దీన్ని సబ్మిట్ చేస్తామని వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి అపర్ణ చాలా కోపంగా రుద్రాని వంక చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.